మోడీ నాయకత్వంలో గనక కొనసాగితే బీజేపీ టైటానిక్ షిప్ లాగా మునిగిపోతుంది. ఇది అంటున్నది ఎవరో ప్రతిపక్ష నేత కాదు, బీజేపీలో ఉన్న ప్రఖ్యాత నాయకుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి. ఇతను గతంలో బీజేపీ పార్లమెంట్ మెంబర్గా కూడా ఉండే. సో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలను ఉదాహరిస్తూ ఆ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడాడు. అసలు నేను కూడా మాట్లాడాను దానిపైన, మోడీకి బిగ్ షాక్ ఉప ఎన్నికల ఫలితాలని చెప్పి మాట్లాడాను. మీరు చూడకపోతే ఒకసారి చూడండి, దాదాపు 1,00,000 మంది చూశారు ఈ వీడియో. సో 7 స్టేట్స్లో 13 అసెంబ్లీ సీట్స్కు బై ఎలక్షన్ జరిగితే ఇండియా కూటమి 10 గెలిచింది, బీజేపీ 2 సీట్లలో మాత్రమే గెలిచింది, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. దీని ఆధారంగా సుబ్రహ్మణ్య స్వామి ఈ కామెంట్ చేశాడు. కానీ ఈ కామెంట్లో ఏదైనా హేతుబద్ధత ఉందా? సుబ్రహ్మణ్య స్వామికి పదవి రాకనో మోడీ పదవి ఇయ్యకనో కోపం ఉండవచ్చు, లేదు మోడీతో వ్యక్తిగతమో సైద్ధాంతికమో విభేదాలు కూడా ఉండవచ్చు. కారణాలు ఏదైనా వాడి జోలికి నేను పోవడం లేదు. కానీ ఇలా ట్వీట్లో ఏమైనా రేషనాలిటీ ఉందా? మీరు స్క్రీన్ పైన ట్వీట్ చూస్తున్నారు. సో ఈ ట్వీట్లో రేషనాలిటీ ఉందా అనేది చూడాలి. మన వ్యక్తిగత రాగద్వేషాలతో రాజకీయ పరిణామాలని చూడకూడదు ఎప్పుడు కూడా. సో టైటానిక్ షిప్ అంటే మామూలు విషయం కాదు. అంటే ఇక శాశ్వతంగా బీజేపీ మునిగిపోతుంది అని అంటున్నాడు. ఏ రాజకీయ పార్టీ కూడా అలా శాశ్వతంగా మునిగిపోతుంది. అది కూడా అసెంబ్లీ ఉప ఎన్నికలను ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నాడు. బీజేపీకి బలం తగ్గిన మాట నిజం. సో 303 నుంచి 263కి 240కి పడిపోవడం, 63 సీట్లు కోల్పోవడం, యూపీ లాంటి రాష్ట్రంలో దెబ్బతిండడం, ఇదంతా నిజం. కానీ దీని ఆధారంగానే అదేదో టైటానిక్ షిప్ లాగా మునిగిపోతుంది అంటే కంప్లీట్లీ అసలు ఏ బేసిక్ కూడా లేదు. ఇప్పటికీ కూడా దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. ఇప్పుడు గుజరాత్లో 25/26 బీజేపీ గెలిచింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. మధ్యప్రదేశ్లో 29 సీట్స్ గెలుచుకుంది. ఛత్తీస్గఢ్ను స్వీప్ చేసింది. యూపీలో ఇంత దెబ్బతిన్నా కూడా 33 సీట్లు వచ్చాయి. మీకు రాజస్థాన్లో దెబ్బతిన్నా కూడా 14 సీట్స్, 25లో 14 మెజారిటీ సీట్లు వచ్చాయి. తెలంగాణలో అనూహ్యంగా కాంగ్రెస్తో ఈక్వల్గా 8 సీట్లు తెచ్చుకున్నాయి. సో అందువల్ల టైటానిక్ షిప్ మునగడంతో పోలికి ఇక్కడ అర్థం ఉందా? అన్న బీజేపీ పైన కోపంతోనో మోడీ పైన కోపంతోనో ఈ రకమైన వ్యాఖ్యానాలు సుబ్రహ్మణ్య స్వామి స్థాయిలో చేస్తే వాటి క్రెడిబిలిటీ పోతుంది. మనం ఒక విమర్శ చేసేటప్పుడు ఆ విమర్శకి హేతుబద్ధత ఉండాలి. అది కూడా అసెంబ్లీ ఉప ఎన్నికలు 7 రాష్ట్రాల్లో జరగచ్చు, కానీ దేశం అంటే 7 రాష్ట్రాలకు కాదు కదా, దేశం అంటే 13 అసెంబ్లీ సీట్లు కాదు కదా. సో అందువల్ల దేశంలో ఏ రకంగా కూడా ఈ 7 రాష్ట్రాల్లో ఉన్న 13 సీట్స్ రిప్రజెంటేటివ్ కావు. అందులో కూడా బీజేపీ వర్సెస్ ఇండియా కూటమి జరిగిన పోటీలో ఇండియా కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఆ పార్టీ మంచి విజయాలు సాధించింది. పంజాబ్లో ఆప్ గెలిచింది, బెంగాల్లో తృణమూల్ గెలిచింది, తమిళనాడులో డిఎంకే గెలిచింది. ఇవన్నీ కూడా ఆయా పార్టీలు అధికారంలో ఉన్నవి. ఇక అదనంగా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది, అదనంగా గెలిచిందంటే ఉత్తరాఖండ్లో గెలిచింది. అయితే ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ సీటు గెలుచుకుంది. ఇప్పుడు ఆల్రెడీ అయోధ్య సీటు బీజేపీ ఓడిపోయింది, అక్కడ సమాజ్వాదీ పార్టీ గెలిచింది. ఇక్కడ బద్రీనాథ్ మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ సీట్లో కూడా కాంగ్రెస్ గెలిచింది. అందువల్ల బీజేపీ పుణ్యక్షేత్రాలలో ఓడిపోవడం ఒక ఇంట్రెస్టింగ్ ఫినామినా, కాదని అనను. కానీ దాన్ని బట్టి మనం టైటానిక్ షిప్తో పోల్చి కంక్లూడ్ చేయలేము. ఆ మాటకొస్తే 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక వరుసపెట్టి అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయారు. కానీ 2019 లోక్సభ ఎలక్షన్లో గెలవలేదా? మళ్ళీ ఇప్పుడు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 స్టేట్లను బీజేపీ నిలబెట్టుకుంది.
కోర్స్ అందులో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లోక్సభ సీట్లు కూడా స్వీప్ చేసింది. రాజస్థాన్లో కొంత దెబ్బతిన్నా కూడా మెజారిటీ సీట్లు గెలుచుకుంది. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక కూడా లోక్సభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఫలితాలు బీజేపీ సాధించింది. కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ సీట్లు తెచ్చుకుంది కర్ణాటకలో. తెలంగాణలో ఓటింగ్ శాతము 14% నుంచి 35% పెరిగింది. దాంతోపాటు సీట్లు 8 ఎమ్మెల్యే సీట్లు 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు. 2019లో టాలీతో పోలిస్తే డబుల్ గెలిచారు. కేరళలో ఓటింగ్ పెరిగింది అరౌండ్ 4%. తమిళనాడులో ఓటింగ్ 3 to 4 టైమ్స్ పెరిగింది. అందువల్ల ఒరిస్సా అయితే స్వీప్ చేసింది. 21లో 20 గెలుచుకున్నారు. లాస్ట్ టైం 10 గెలిస్తే ఈసారి 20 గెలిచారు. ఒరిస్సాలో బిజు జనతాదళ్ ప్రభుత్వాన్ని కూడా ఓడించారు. బెంగాల్లో 6 సీట్లు కోల్పోయినా కూడా స్టిల్ 12 సీట్స్ బెంగాల్లో గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు, అక్కడ లెఫ్ట్ కాదు గెలుచుకున్నది. అందువల్ల మనము ఒక పార్టీ పర్ఫార్మెన్స్ను మన ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేయకూడదు. ఏదైనా ఒక ప్రాతిపదిక ఉండాలి. భారతదేశంలో ఒక ఎన్నికకు ఇంకో ఎన్నికకు పోలిక ఉండదు. అయితే ఉప ఎన్నికలు కొన్ని పొలిటికల్ పాయింటర్స్ను, పొలిటికల్ సిగ్నల్స్ను ఇచ్చింది అని నేను కూడా అన్నాను. అది 2024 లోక్సభ ఎలక్షన్స్ యొక్క ట్రెండ్. బీజేపీ దెబ్బతినడం, కాంగ్రెస్ బలపడడం, ఇండియా కూటమి బలపడడం ఈ అసెంబ్లీ ఎన్నికలు కూడా కొనసాగింది అని అనవచ్చు. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికలు ఉప ఎన్నికలతో టైటానిక్ షిప్ అయిపోయింది అంటే అంతకన్నా అన్యాయంగా ఏమి ఉండదు. మీకు బీహార్లో 2014లో మోడీ అధికారంలోకి వచ్చారు. 2015లో బీహార్లో ఓడిపోయారు. ఓడిపోతే వెంటనే అద్వానీ, జోషి లాంటి పెద్దలు మోడీకి వ్యతిరేకంగా ఏకంగా పార్టీ నాయకత్వానికి లేఖే రాశారు. చూడండి మోడీ, అమిత్ షా నాయకత్వం ఏమైందని. ఏం జరిగింది? 2015 తర్వాత 2019లో పార్టీని గెలిపించారు మోడీ, అమిత్ షా. 2024లో కూడా పార్టీని గెలిపించారు. అద్వానీ, జోషిలకు మోడీ పక్క పెట్టినందుకు కోపం ఉంటే ఉండొచ్చు. కానీ మనకు ఉన్న రాగద్వేషాలను బట్టి రాజకీయాలను విశ్లేషించకూడదు. రాజకీయాలను ఫ్యాక్ట్ బేస్గా అనాలిసిస్ చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఇది గ్రేట్ ఇంటలెక్చువల్ కాదని అన్నాను, కానీ ఆయన క్లియర్గా మోడీ పట్ల ఉన్న అవర్షన్, కోపము అది తెలియజేస్తుంది తప్ప అబ్జెక్టివ్ పొలిటికల్ అనాలిసిస్ మాత్రం కాదు.